ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గంట మోగింది. అనుకున్న దానికన్నా కూడా ఎన్నికలు ముందు రావడంతో అభ్యర్థులు కాస్త గందరగోళానికి నెలకొన్నా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే కూడా ప్రచారంలో దూసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాలు కూడా ప్రధానంగా పోటీ వైసీపీ టీడీపీ మధ్యనే ఉండబోతుంది. మొత్తం కూడా ఇప్పటికే కూడా జనాల్లోకి వెళ్ళి తమ పార్టీ సిద్ధాంతాలంతా కూడా తీసుకునేటువంటి పరిస్థితి మనకి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాము. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలు ఇప్పుడు వచ్చినప్పటికి కూడా ముందు నుంచి కూడా దాదాపు 100 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లుంది సార్, మీరు ఎలా జనాల్లోకి వెళ్తున్నారు, ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఆల్రెడీ ఓడిపోయి జనాల్లోనే ఉన్నా. నేను 5 సంవత్సరాలు తిరుగుతున్నా. రైతుల కష్టాలు తీర్చేదానికి తెలుగుగా నీళ్లు పోతుంటే పంటలు పండిపోయి కోసుకునే టైంలో, అంటే ఇంకొక 2 తడలు నీళ్లు పండిస్తే నీళ్లు వదిలితే పంట పండే టైంలో గోపాలకృష్ణారెడ్డి దగ్గర పోయి మొరబెట్టుకుంటే రైతులు, ఆ టైంలో గోపాలకృష్ణారెడ్డి గారు సంబంధం లేకుండా అది నాకు సంబంధం లేని విషయం, అది నేను అడగలేను అని చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను పాదయాత్ర రూపంలో తీసుకుని పోయి వెనకాలనే నీళ్లు వదులుకుంటూ వచ్చిన కేసులు పెట్టినా పర్వాలేదు రైతుల కోసం అని చెప్పి ధైర్యం చేసి ఆ పంటనంతా నేను పండించడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేయలేదని నేను పాదయాత్ర చేశాను. ఖచ్చితంగా జగనన్న వస్తున్న పాదయాత్ర చేసిన ఫలితాలు మా జగనన్న సీఎం మొత్తం ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాం. 95% అయిపోయి. అదేవిధంగా సోమముఖి నది అయితే ప్రక్షాళన చేయాలి. సాక్షాత్తు తెలుగుదేశం చైర్మన్ గుండా రాధారెడ్డి గారు ఉన్నప్పుడు పాపం అతను అందరి దగ్గర వసూలు చేసి 17 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టుంటే అతను ఎప్పుడు చనిపోతాడా ఆ డబ్బు తినేద్దాని కోరికతో అతను చనిపోతానే 15 రోజులకి నామినేషన్ పద్ధతిలో పంచుకున్న ఘనత కూడా ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారికి. కాబట్టి ఏర్పేడు ఘటన అయితే అందరూ తెలుసు. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ఉద్యమం కాసు దగ్గరకు వచ్చి మామూలుగా చనిపోవటం వేరేగా ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా కరెంట్ వచ్చి పైన పడిద్ది. అంటే ఎంత ఘోరంగా చనిపోయారంటే నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లోనే ఉంది. ఆ 17 మంది చనిపోవడానికి కారణం ఆ కుటుంబం, ఆ సుధీర్ గారు. ఎందుకనే మీరు అంటారు, మీరు అడిగేదానికి మీడియా వాళ్ళు కూడా దయచేసి ఎన్ని చూపించాలి. ధనంజయ నాయుడు అనేసి ఫస్ట్ ముద్దాయి, యాక్చువల్గా ఫస్ట్ ఈరప్పని ఈడుగు సుధీర్ రెడ్డి పేరు పెట్టాల్సింది. రాజకీయ ఒత్తిడి వల్ల అతను పేరు పెట్టలేదు, ధనంజయ నాయుడు గారు పేరు పెట్టారు. అతన్ని పక్కన పెట్టుకొని మొన్న క్యాన్వాస్ తిరిగాడు. అంటే ఇతను ఎక్కడైనా భయం ఉండాలి ఎవరికైనా. చంపేసిన ఇంకా కూడా కేసు మొన్నే బెయిల్ తెచ్చుకున్నారు. అతను పక్కన పెట్టుకుని దబాయిస్తున్నాడు అందరినీ. ఓటు వేయకపోతే మీరు అదే గతి అని. అంటే ఎంత అరాచకాలకు వచ్చేస్తున్నారు. దయచేసి జనాలు కూడా అర్థం చేసుకున్నారు. ఇతనికి ఇస్తే కాళాసన్ని మనం ఎట్లా సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నామో బొజ్జల ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్నింటిలో ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. బ్రాందీ షాపులో కనీసం టెంపుల్లో వచ్చి యాత్రికులు బండి పెట్టుకుంటే 25 రూపాయలు కట్టాల్సి ఉంటే 150 రూపాయలు తీసుకుంటున్నారు యాత్రికుల దగ్గర. అంటే గుళ్ళో నేను చెప్పింది కాదు, గుళ్ళో పిఆర్ మోహన్ గారు, సాక్షాత్ పిఆర్ మోహన్ తెలుగుదేశం శాప్ చైర్మన్ గారే అమ్మవారి గుడి లోపల దీపం దాదాపు 12-14 కోట్ల రూపాయలు విలువ చేసే దీపాన్ని గోపాలకృష్ణారెడ్డి భార్య బృందం అమ్మటం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా నేను కూడా కౌంటర్ వేయటం జరిగింది. ఆ రోజు ఆ కౌంటర్ ఇచ్చిన 2వ రోజే గోపాలకృష్ణారెడ్డి కొడుకు మధుసూదన్ రెడ్డిని 6 నెలల్లో నేను చంపేస్తాను లేదంటే కేసులో పెడతాను అన్నాడు. దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడనే దానికి అదొక నిదర్శనం. మాకు ఏమి ప్రజల శక్తి ఉంది కానీ మాకు డబ్బు బలం రాజకీయ బలంగా లేదు. కాబట్టి దేవుడు ఈశ్వరుడు నన్ను 6 నెలలు చంపేస్తాన్నాడు. వాళ్ళ నాన్న 3 నెలలకి ఆ పదవి పెరికేసి చంద్రబాబు నాయుడు తీసేశాడు. నువ్వు పనికి రావు, నీ కొడుకు స్మగ్లరు, విగ్రహాలు అమ్మేసినారని చెప్పి మినిస్ట్రీ పదవి తీసేశారు. మళ్ళీ కొడుక్కే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇచ్చారంటే డబ్బులు ఉందంట. డబ్బులుంది, ఓటుకి 5,000 రూపాయలు ఇస్తానంటున్నారు. కానీ ప్రజలకు నేను ఒకటే చెప్పా, కరెక్ట్ డబ్బు మీరు తీసుకోండి. ఆ డబ్బు తీసుకొని అది పాపం డబ్బు, విగ్రహాల డబ్బు, ఇసుక డబ్బు, 17 ప్రాణాలు తీసిన డబ్బు, ఎర్రసందనం సాక్షాత్ ఎన్టీఆర్ శరీరాన్ని లాగినట్టు ఆ బ్లడ్ లాగా ఉంటుంది ఆ కొయ్యి తీస్తే, అటువంటి ఎర్రసందనాన్ని అమ్మిన డబ్బు, ఎస్టీ ఇచ్చిన ఎయిర్పోర్ట్ పోయినప్పుడు 12 లక్షల ఎకరాకి ఇస్తే 25,000 రూపాయలు కదంతో డబ్బులు కొట్టేసిన డబ్బు, ఆ డబ్బు తీసుకొని మీరు ఫ్యాన్ గుర్తు మీద వేయండి పుణ్యం వస్తుంది, సైకిల్ మీద వేస్తే పాపం వస్తుంది జనాల్లో తీసుకొని పోతున్నాం. జనాలు కూడా అవును ఇదంతా మా డబ్బు, ఈ డబ్బును మేము కూడా తినం, తీసుకొని ఉండి లేహేస్తాం అంటున్నారు. కాబట్టి డబ్బులతోనే గెలవాలంటే ఏది సాధ్యం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కాబట్టి అతని తత్వం అట్టాడిది. గోపాలకృష్ణారెడ్డి కొడుకు ఈ రోజు నుంచి చూసే గోపాలకృష్ణారెడ్డి కొడుకు ఇప్పుడు ఏదో
ఏదో అంటాం చూడండి, మేకబోరంగా మనకు బయట వచ్చి నేనేదో గాంధీ అయిపోయినా అంటారు. మోహన్ బాబుని కత్తులెత్తుకుని తరిమిన రోజులు మనం చూసాం కొనతనేరు కాడ. అదే మిట్ట మీద బాంబులు వేసిన కల్చర్ మనం కాళహస్తిలో చూసాం. మళ్ళీ ఇప్పుడు అతనే క్యాండిడేట్ అయితే ఏం పరిస్థితి అని నాకు అర్థమవుతున్నది. అంటే నాకు తెలుసు ఈ ఎలక్షన్లో కూడా తను నాన్నని బతుకున్నప్పుడు మా నాన్నకి ఎమ్మెల్యే టికెట్ ఏంటి, మా నాన్న బాగుండాలని కోరుకోవాలి, మా నాన్నకి కాకుండా నాకు గీండి అని చెప్పేసి ఎన్నో మీటింగ్లు పెట్టుకుని పెరుక్కున్నాడు. భార్య కొడుకు ఇద్దరు చేరుకొని ఆ పోస్ట్ని కొడుకు తీసుకున్నారు. నాకు ఒక డౌట్ మాత్రం ఉంది, ఖచ్చితంగా గోపాలకృష్ణారెడ్డి గారిని ఏదో చేస్తారు ఎలక్షన్ లోపల, సింపతి కోసం దుండేసి కూడా చంపేసే రకం సుధీర్ రెడ్డి గారు. ఖచ్చితంగా జరుగుతుందని నాకు భయం వస్తుంది. అందుకే గోపాలనికి మీ మీడియా తరఫున చెప్తున్నా, అన్న గోపాలన్న మా ఇంటికి రాలు సేఫ్టీగా ఉంటాం. ఇక అభ్యర్థుల ప్రకటన విషయానికి వస్తే తొలి నుంచి కూడా వైసీపీకి మధుసూదన్ రెడ్డి అని అంతా కూడా జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక టీడీపీ విషయానికి వస్తే పెద్ద హైడ్రామా ఎస్సీవి నాయుడు, మరోవైపున సుధీర్ బొజ్జల అంతా జరిగి చివరగా సుధీర్ని ప్రకటించారు. ఈ సుధీర్ని ప్రకటించడం మీకు ఏ విధంగా గెలుపు అవకాశాలు ఉంటాయి? ఎస్వీ నాయుడు మంచోడు కాబట్టి టెక్టీ లేదు, తెలుగుదేశం కదా, మంచోడు కాబట్టి జగన్మోహన్ నాకు ఇచ్చాడు. ఓడిపోయిన మసూదడికి ఇచ్చాడు. ఓడిపోయినా కూడా పాపం డబ్బు లేకపోయినా వాళ్ళంతా నాకు టికెట్ ఇచ్చినాడు అభిమానంతో. అదే ఎస్వీ నాయుడు గారు లాస్ట్ టైం ఎస్వీ నాయుడు వల్ల గెలిచి గోపాలకృష్ణారెడ్డి వాళ్ళు ఆయన్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి వాడుకొని ఎస్వీ నాయుడు గారిని ఇప్పుడు మళ్ళీ గోపాలకృష్ణ కొడుకు ఎందుకు ఇచ్చినారంటే డబ్బులు వేల కోట్లు. నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే పార్టీకే 100 కోట్లు ఇచ్చినాడని నాకు న్యూస్. అంటే ఆ లెక్కేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం లెక్కేసుకున్నారంటే 100 కోట్లు మనం ఆ డబ్బు ఎత్తుకొని పోయి 5-6 నియోజకవర్గాలకి ఇచ్చు, ఈ సీటు ఓడిపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో గోపాలకృష్ణారెడ్డికి ధైర్యంగా ఆ స్మగ్లర్ వీరప్పనికి ఇవ్వటం, అది ధైర్యం మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని నేను అనుకుంటున్నా. అందువల్లే అతనికి టికెట్ రావటం జరిగింది. ఎస్సీవి నాయుడు కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని తన అనుచరులతో అంతా మీటింగ్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అతని ఓట్లు చీలిస్తే ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందంట? నాకు ఎస్వీ నాయుడు గారి గురించి ఆయన పర్సనల్ అతను అడిగితే బాగుండు. పెద్ద ఆయన 10 మంది సహాయం చేసేవాడు, సేవ చేసేవాడు. నన్ను అడగటం ఇంకొక పార్టీలో తను ఎలా డిసిషన్ తీసుకుని తన ఒపీనియన్ నేను చెప్పలేను. నా ఒపీనియన్ అయితే నేను చెప్పగలుగుతాను, కానీ తన ఒపీనియన్ నేను చెప్పలేను. కాబట్టి మీరే పెద్ద ఆయన ఎస్వీ నాయుడు గారి దగ్గర అడిగితే అతను ఒపీనియన్ చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా గతంలో మీరు చాలా సమస్యలపైన పోరాడారు. ఇప్పుడు రేపు మీరు అధికారంలోకి రాబోతే ఎటువంటి సమస్యలు తీరుస్తారు? ఏం ప్రజలకి ఏం చెప్పాలి? నేను ఇప్పుడు ఏమీ లేనప్పుడే 4 వాటర్ ప్లాంట్లు కాళహస్తిలో ఓపెన్ చేశాం. 20 లీటర్లు ₹1 ఒక క్యాన్ ఇస్తున్నాం. అది సాక్షాత్తు ఎవరు చేయాలి? గోపాలకృష్ణుడు చేయాలి. ప్రతి వార్డులో పెట్టాలి. నేను 4 వార్డులో పెట్టినా, పాపనాటలో పెట్టినా, రేణిగుంటలో పెట్టినా, కానీ వాళ్ళు ఎక్కడ పెట్టలా. నేను పెట్టానంటే రేపు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రన్న క్యాంటీన్ అని పెట్టారు. ఒక పక్క ఒక ప్లేట్ చెయ్యి అందిస్తే క్వార్టర్ బాటిల్ వస్తుంది. గోడ ఈ పక్క, గోడ యువతల చంద్రన్న భోజనం ₹5 అన్న క్యాంటీన్ ఏదో పెట్టారు. కానీ నేను పెట్టాను జగనన్న క్యాంటీన్ ₹1. ఆ భోజనం తినండి, ఈ భోజనం తినండి. ఓడిపి ఇన్ని చేస్తున్నాను కదా. ఓడిపి 17వ సంవత్సరం, ఈ సంవత్సరం దాదాపు 17,000 మంది బంగారు తాలుబొట్లు ఇచ్చినాను. మనిషి మానవత్వం అనేది ఒక రోజుతో రాదు, ముందు నుంచి చూస్తూ వస్తారు. అదేవిధంగా నేను ఫస్ట్ నుంచి సేవ చేసినాను. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నాకు ఆదరిస్తారు. వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళని సేదరిస్తారు. ప్రధానంగా టీడీపీ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాళహస్తిలో మేము విస్తృతంగా చేపట్టామే, అవే గెలిపిస్తాయని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు కదా. దాన్ని ఏమంటే చెప్పారు. చాలా అభివృద్ధి అయింది. 3,000 మంది స్టూడెంట్ ఉన్న 6th కాలేజీ 30 మంది తీసుకోవడం చాలా అభివృద్ధి. అది గోపాలకృష్ణారెడ్డి గారు దేవుడు అవకాశం ఇస్తాడు, నీకు రాజుకి ఇచ్చినట్టు ఇచ్చినాడు. మీరు రాష్ట్రంలో 2వ ప్లేస్ ఉన్న స్కిట్స్ కాలేజీ 3,000 మంది టెంపుల్ నుంచి నడిపే స్కిట్స్ కాలేజీని మీ ఇంట్లో పన్ను వాళ్ళకి, మీకు ఎవరైతే ₹1,02 లక్షలు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళకి జాబులు ఇచ్చేసి 10th చదివిన వాళ్ళకి డిగ్రీ చదువు చెప్పండి, ఎవరు చెప్తారు? సైకిల్ తొక్కేవాడిని కారు తోలుతాడా? ఆ టైప్ని కాలేజీ 33,000 మందిని వచ్చి 30 మంది పడిపోయింది, మూసే స్థితికి వచ్చింది. మధుసూదన్ రెడ్డి రేపు వచ్చినాక అదే కాలేజీని డెవలప్ చేసి 3,000 మంది స్టూడెంట్స్ తీసుకొని వస్తాను. పాత
ఎలా ఉన్నిందో అదేవిధంగా 3,000 మంది స్టూడెంట్స్ తీసుకుని వస్తాను. మెడికల్ కాలేజీ పెట్టిస్తాను కాలాసులు. అదేవిధంగా హాస్పిటల్ అయితే మరి అధ్వానం అయిపోయింది. ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన టెంపుల్ ఒకటి ఉంది, టెంపుల్ ఫండ్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు తినే బదులు కనీసం హాస్పిటల్ డెవలప్ చేసుకొని సిమ్స్ లాగా నేను డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనిషి అనుకుంటే ఏదైనా సాధించింది, ఏదైనా అవుతుంది. ఎందుకంటే తిరుపతి సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేకపోతాం అనేది మనసులో రావాలి. నేను కష్టపడాలని ఉండాలి. నా ఊరికి డబుల్ రోడ్డు, తిరుపతి నుంచి కాళహస్తికి డబుల్ రోడ్డు కాదు, నీ ఊరికి మాత్రం డబుల్ రోడ్డు కావాలి. ఇక్కడ కొన్ని లక్షల మంది పోతే డబుల్ రోడ్డు అంటే కనీసం ఇది వరకు 4 లైన్ రోడ్ వేసేదానికి కూడా కాలేదు నీకు. కాబట్టి నీ సొంతానికి మాత్రం చేసుకుంటావు. ప్రజలు మాత్రం ఏ రోజు కూడా ఏవి చేయని గోపాలకృష్ణారెడ్డి, ఏమి చేయని బొజ్జల కుటుంబం. అందుకే బొజ్జలు అంటేనే బాగా అవినీతి ఫ్యామిలీ అయిపోయింది. కాబట్టి జనాలు కాసుకున్నారు 11వ తేదీ కోసం. ఎప్పుడు బ్యాలెట్ పేపర్ వస్తుందా, బ్యాలెట్ పేపర్ రూపంలో వాళ్ళకి రుచి చూపిస్తాను వెయిట్ చేస్తున్నాను. కుమార్తె పవిత్ర రెడ్డి గారి ప్రచారం మీకు ఎంతవరకు కలిసి వస్తుందని 100 రోజుల ముందు నుంచే కూడా జనాల్లో తిరుగుతున్నారు కదా నెట్లో. అవును, నా కూతురైతే సింగపూర్లో చదువుతునింది. మా నాన్న నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రజలు జనాలని చెప్పి తిరుగుతూ మన ఎలక్షన్లో ఓడిపోయారు. ఈసారి మా నాన్నకి అండగా ఉంటానని చదువు ఆపేసి వచ్చి ఈరోజు నా బిడ్డ ఇంటింటికి దాదాపు ఇప్పటి వరకు 155 రోజైంది. దాదాపు 30,000 ఇల్లు కలవటం, 1,25,000 మంది జనాల దగ్గర పోయి కలవటం. ఆ అమ్మాయి 2-3 సార్లు కూడా హాస్పిటల్ జాయిన్ చేయటం జరిగింది. అయినా మా నాన్న గెలిపించాలి అని తపనతో ఉంది. ఎందుకంటే ఎవరు అడిగారంట, ఏమమ్మా నీ చదువు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు, ఎందుకు మీ నాన్న రాజకీయంలో ఉన్న నీ భవిష్యత్తు ఎందుకంటే నా కూతురు మా నాన్నకి చదువుతూ నేను ఆపి నేను ఒక్కదాని అవుతున్నాను. చదువు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి, కానీ మా నాన్న ఎమ్మెల్యేతో కొన్ని వేల కుటుంబాలు చదువు వెలుగు వస్తుందని నాకు అదే తృప్తి అని చెప్పి నా కూతురు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి దేవుడు అన్నీ అనుకూలించినప్పుడు ఎన్ని జరుగుతాయి. లాస్ట్ టైం నాకు అభిమన్యుడి పరిస్థితితో చంద్రజేరి నన్ను పొడి చేశారు. ఇప్పుడు అందరూ నాకు సహాయం చేస్తున్నారు. అదే గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజలలోనే ఉంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటూ మమేకమై అనేక సమస్యలపైన పోరాటం చేశానని చెప్పి ఈ అంశాలే ఇప్పుడు తాజా ఎన్నికల్లో తనకు కలిసి వస్తాయని చెప్పి మరోవైపున మొత్తం మీద కూడా ఈ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, తాము ఖచ్చితంగా గెలిచి తీరుతామని మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది శ్రీకాళహస్తిలో వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారి అభిప్రాయం. కెమెరా పర్సన్ చంద్రతో కిరణ్, i9 న్యూస్, శ్రీకాళహస్తి.